ఈ 2024 జరిగినటువంటి ఎలక్షన్‌లో వైసీపీకి చాలా పట్టున్న నియోజకవర్గాలు ఉన్నాయండి. మాచర్ల గానీ, గురజాల గానీ. అక్కడ మాచర్ల అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఎన్నోసార్లు గెలిచారు. ఆయన మీద ఇప్పుడు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు గెలవబోతున్నారండి. ఇవన్నీ పట్టున్న ప్లేసుల్లో కూడా ఈ వైసీపీ ఓడిపోబోతుందని తెలుస్తున్నాయండి. అంటే సర్వేలు తెలుస్తున్నాయండి. దీన్ని ఎలా చూద్దామంటారు? ఇప్పుడు వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి పట్టున్న నియోజకవర్గాలే అవ్వచ్చు, కానీ అక్కడ అభివృద్ధి కోరుకునే ప్రజలు కూడా ఉంటారు కదా. సో ఎప్పుడు ఫ్యాక్షనే కావాలని కోరుకునే వాళ్ళు ఉండరు. సో యువత మారుతూ ఉంటుంది. సో వాళ్ళకి డెవలప్మెంట్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇంపార్టెంట్. ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంటే వస్తుంది. సో ఎప్పుడు మాచర్ల గెలిచింది, గురజాల వాళ్ళకి ఉంటుంది, పులివెందల, సో కడప, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అవన్నీ కూడా మార్పులు రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, సో ఆయన మంచి మెజార్టీతో గెలిచే అవకాశం కనపడుతుంది. కానీ ఏ రకమైన తగాదాలు జరిగాయంటే మాచర్లలో కూడా ఒక బూత్లో మెంబరు ఒక తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టారనమాట, ఏజెంట్గా పంపించడం జరిగింది. సో అతన్ని యాక్చువల్లీ ఆ బూత్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం ఏజెంట్లు అనేవాళ్ళు కూర్చొనివ్వరట. సో కూర్చొనివ్వకపోతే ఈ ట్రిప్లో కూర్చోవటం జరిగింది. జరిగినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లలని, వాళ్ళ వైఫ్ని బెదిరిస్తూ, వాళ్ళని హింసిస్తూ వీడియో కాల్ చేసి బయట రమ్మని చెప్పారంట. అంటే ఏ రకమైన అరాచకం స్టార్ట్ చేశారు అంటే ఎవరిని కూడా బూతుల్లో కూర్చొనివ్వకపోవటం, ఏజెంట్లు ఉండనివ్వకుండా చేయాలనే ప్రయత్నం చేయటం. సో దాంతో వాళ్ళు బయట వచ్చేసరికి అప్పటికే నిలబడి ఉన్నాడంట. కానీ అప్పటికి కూడా మళ్ళా హింస పెడుతూ ఇది చేస్తూ బెదిరిస్తూ ఉంటే ఇంకా తప్పని పరిస్థితిలో బయట రావాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ కూడా ఎంత అంటే సమాజంలో రౌడీయిజం ఇంతగా తీసుకెళ్ళాడంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అనేది మనకు కనపడుతుంది కూడా. ఇప్పుడు ఇట్లాంటివి చూస్తుంటే ఈ రోజుల్లో మనం ఎప్పుడూ సినిమాల్లో చూస్తుంటాం, కానీ ఇవి ఇప్పుడు కూడా ఇట్లాంటివి నడుస్తున్నాయా, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఉన్నాయా అనేది అనిపిస్తుంది. ఇప్పుడు పులివెందల తీసుకుందామని, పులివెందల్లో తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నారు. సో వీటివన్నీ చూస్తే ఇంకా ఇండిపెండెంట్ చిన్న చిన్న వాళ్ళు వేసే ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పులివెందలలో అంటే కుటుంబం అనేది, పులివెందలంతా వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అంటే సౌభాగ్యమ్మ గారే కానివ్వండి, సునీత కానివ్వండి, షర్మిల గారే కానివ్వండి, వాళ్ళు బహిరంగంగా అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడమే కానివ్వండి, ప్రచారం చేయటమే కానివ్వండి, వాళ్ళ బాధని వెళ్ళగక్కటం అంటే సౌభాగ్యమ్మ గారు లెటర్ రాయటం కానివ్వండి, ఆవిడ బహిరంగ సభలో మాట్లాడటం కానివ్వండి, అవి అందరి మనసులకి బాధ కలిగించిన విషయాలే. అంటే ఆవిడని పట్టించుకోకపోవటం జగన్మోహన్ రెడ్డి, వీటికన్నిటికీ కూడా తగిన మూల్యం చెల్లించుకునే టైం ఇప్పుడు వచ్చేసింది. ఖచ్చితంగా అక్కడ కూడా ఓడిపోయి అంటే ఒకవేళ గెలిచినా కూడా ఒక 5-10 వేల ఓట్ల మెజార్టీతో గెలవచ్చు, లేకుంటే 5-10 వేల మెజార్టీతో ఓడిపోవచ్చు కూడా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అయినా కూడా పులివెందల్లో అయినా. సో అంత భారీ మార్పులు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కడప పార్లమెంటరీ తీసుకుంటే కూడా కడప పార్లమెంటరీలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే షర్మిల గారికి అవకాశం ఎక్కువ కనబడుతుంది. అంటే కరుడుగట్టిన వైసీపీ ఫ్యామిలీస్ కొన్ని నాకు తెలిసిన వాళ్ళు చెప్పటం ఏంటంటే షర్మిల గారికి ఓటేసిన వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టడం జరిగింది. అంటే ఈ లెక్కన ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అంటే ఫ్యామిలీకి జరిగిన డిస్టర్బెన్స్ని అందరూ కూడా కడప పార్లమెంటు పరిధిలో వాళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది. విజయం గారు కూడా విజ్ఞప్తి చేశారండి ప్రజలకి, మా షర్మిల గారికి ఓటేయమని చెప్పారండి. అంటే అర్థం ఏంటంటే ఎవరికి వేయొద్దని, జగన్మోహన్ రెడ్డికి పెట్టిన క్యాండిడేట్కి వేయొద్దని. జగన్మోహన్ రెడ్డికి అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని కూడా అడిగేవాళ్ళు. సో ఆ మాట ఎక్కడా తీసుకురాలా, ఆ ప్రస్తావనే లేదు. సో షర్మిల గారి గురించే ఓటేయమని చెప్పి అడిగారని అంటేనే వాళ్ళ మదరు ఇంకా మీదట రాజకీయాలకు వచ్చి కొడుకు కోసం సపోర్ట్ చేయమని అడగరనేది మనకి ఇప్పుడు అర్థమైపోయింది. సో వాళ్ళు అందరూ ఫ్యామిలీ కూడా ఈ రకంగా బాధపడింది అనేది ప్రజలకి అందరికీ కూడా స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు కడప అసెంబ్లీ కూడా తీసుకున్నా కూడా మాధవిరెడ్డి గారిని తెలుగుదేశం క్యాండిడేట్ ఆవిడ, తను మంచి మెజార్టీతో గెలిచే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఒక కడప జిల్లాలో తీసుకుంటే వాళ్ళ సొంత పార్లమెంటరీ పరిధిలో తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఆయనకి ఫేవరిజం లేదు. సో ఆయనకి అన్ని చోట్ల నెగిటివ్. అది ఎందుకు వచ్చింది?
వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, సో ఇప్పుడు ఉన్న యువతే కానివ్వండి, అందరూ కూడా ఆలోచిస్తారు కదా, ఇంకా కూడా ఎవరు ఫ్యాక్షన్ రాజకీయాలు కావాలని కోరుకోరు కాబట్టి అవునండి. ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ దిశగా కూడా ఆలోచిస్తే వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది. ఈ అక్రమాలు, దుర్మార్గాలు ఇవన్నీ నశించాలంటే తెలుగుదేశం రావాలనేది అయితే కోరుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పులివెందల పోయినట్టే, కడప పోయినట్టే, గురిజాల పోయినట్టే, మాచర్ల పోయినట్టే, కడప అసెంబ్లీ కూడా పోయినట్టే. ఇవన్నీ పట్టున్న వాటివే ఇవే మనం అనుకుంటే ఇంకా మిగతా చోట్ల ఇంకా ఎట్లా ఉన్నాయనేది కూడా అంటే అర్థం చేసుకోవచ్చు. ఇవి ఇన్ని తగాదాలు, గొడవలు పడిన ప్లేసుల్లో అంటే బాంబులు వేసుకున్న ప్లేసులు కదా ఇవన్నీ కూడా. కొట్టుకున్నారు, రక్తపాతం జరిగింది, ఓ మహిళని గొడ్డలతో కూడా నరికారు, హాస్పిటల్లో ఉన్నా కూడా వెళ్ళి మళ్ళా కొట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అతను ఓడిపోతాడనే భయంతోనే ఇన్ని రకాల అరాచకాలు చేయడం కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు సిఎస్ గారిని, డీజీపీ గారిని ఢిల్లీ పిలిపించారండి. అంటే అసలు ఎప్పుడు నేను వెళ్ళలేదు, నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ అయిన తర్వాత చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఢిల్లీ రమ్మంటాం, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వెళ్ళలేదండి. మరి మీరు విన్నారో లేదో నాకు తెలీదు. అసలు ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కనపడుతున్నాయి. ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఈవీఎంలు ఉన్న ప్లేస్లకు వెళ్ళి స్ట్రాంగ్ రూముల దగ్గర గొడవలు పడటమే కానివ్వండి, ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ పులివెర్తి నాని గారి మీద జరిగిన దాడియే కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది, కానీ సిఎస్ని ఎప్పుడో మార్చి ఉండాల్సిన అవసరం ఉండేది జవహర్ రెడ్డి గారిని. సో ఆయన్ని ప్రొలాంగ్ చేయటం కూడా జరిగిన తప్పుగానే పరిగణించాలి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా ఆయన కొమ్ము కాస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. అలాంటి వ్యక్తిని పెట్టుకున్నప్పుడు ఎక్కడ సజావుగా జరగదనేది అందరూ అనుకున్న విషయమే, తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అది నిజం చేశాడు కదా, ఆయన ఆ పోస్ట్ లో ఉండి అదే నిజం చేశాడు కదా. సో డీజీపీ వచ్చింది, కొత్త అయింది. సో ఆయనకి కొంచెం పట్టు రావాలి, అవగాహన కలగాలి. సో సీరియస్ గా ఉన్న వ్యక్తి సో ప్రోత్సహిస్తున్నట్టే అనిపిస్తుంది కదా ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా. సో ఆయన చేసిన దానికి పిలిపించాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగ్గా వాళ్ళైతే వార్నింగ్ కూడా ఇచ్చే ఉంటారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ల పైన వాళ్ళు రేపొద్దున వాళ్ళు ఇంకా రిజల్ట్ రాకముందే వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తున్నారు అని అంటే ఎంత వైఫల్యం కనపడుతుంది ఇక్కడ డిపార్ట్మెంట్దే కానివ్వండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్పీ గారు కేసు పెట్టరంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన. కేసు పెట్టను, 4వ తారీఖు తర్వాత అయితే నేను కొట్టుకుంటా తన్నుకుంటా తీసుకొస్తాను, ఇప్పుడైతే నేనేమీ చేయలేను అని అంటున్నారు. సో అందుకే సుధారెడ్డి గారు అన్నారు కదా, నీకు నీ కుటుంబానికి మేము రక్షణ కల్పిస్తామని చెప్పి ఎస్పీ గారికి రక్షణ కల్పిస్తానని పులివర్తి నాని గారి వైఫ్ చెప్తున్నారు. అంతే భయపడుతున్నారు కదా వాళ్ళు అరెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఎవరు చేయించారు, ఎవరు చేశారు, చేసిన వ్యక్తులు ఎవరు అనేది తెలుస్తుంది. అరెస్ట్ జరగట్లేదు. అరెస్ట్ జరగనప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు కదా. భయపడినప్పుడు మీరు భయపడేటట్టు ఉంటే మేము రక్షణ కల్పిస్తాం అంటున్నారు. అంటే ఇది ఎంత విచిత్రంగా ఉంది. ఒక ఎస్పీకి ప్రజలు రక్షణ కల్పించాలా? ఇదే మనం ఉన్న ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఇంతటి దారుణాలు జరుగుతున్నాయా? సో ఇవన్నీ చూస్తా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే కానివ్వండి, ఈ సిఎస్ గారి వైఫల్యమే కానివ్వండి, ఈ మెయిన్ సిఎస్ ను మార్చుంటే ఇంతటి దుర్మార్గం జరగకపోయేదేమో అనిపిస్తుంది. ఇదండి సూర్యదేవర లత గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే.